హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ బ్రెయిన్ ఫ్రై అండి. చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. మరి ముందుగా గోట్ బ్రెయిన్ని క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. అలాగే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు బాగా వేయించాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. వేయించిన తర్వాత ఇప్పుడు బ్రెయిన్ని యాడ్ చేయాలి. సో వేసిన వెంటనే స్మాష్ చేయకుండా కొంచెం సేపు అయిన తర్వాత వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకోవాలి బాగా. సో కొంచెం బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకున్నామండి. కారం కూడా వేసిన తర్వాత మరి కొద్దిసేపు బాగా వేయించాలన్నమాట. ఇలా వేయించడం వల్ల అన్ని మసాలా ఫ్లేవర్స్ అనేవి బ్రెయిన్కి బాగా పడుతుంది. అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, కలర్ అనేది బాగా చేంజ్ అయింది. ఇప్పుడు మనము కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మరి కొద్దిసేపు వేయించుకున్నాము. సో ఫైనల్గా బ్రెయిన్ ఫ్రై అనేది రెడీ అయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాము. సో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ అండి. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.